హాయ్ ఫ్రెండ్స్, మనం పినోకియో నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే వెంటనే చూడండి, లేకపోతే మీకు ఇది అర్థం కాదు. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. లాస్ట్ ఎపిసోడ్లో బంజో కెమెరా మ్యాన్ వాళ్ళ అన్నయ్యని ఫాలో అవుతూ ఉంటారు. అయితే అక్కడ వాళ్ళ అన్నయ్య కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఉండటం చూసి షాక్ అయ్యి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతారు, జేమియో ఎక్కడా అని. తను అప్పుడే వెళ్ళిపోయాడు కదా అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. చాలా కంగారు పడిపోతారు ఇద్దరు. కంగారు పడుతూ బంజో టాల్బోకి కాల్ చేస్తాడు. తను చెప్తాడు జేమియో ఇక్కడ లేడు, అక్కడికి ఏమైనా వచ్చాడా మీటింగ్ అని చెప్పి. టాల్బో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెతకడానికి. తను పైకి చూసినప్పుడు చోయిన్హాతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళటం చూసి చాలా కంగారు పడుతూ వెళ్తాడు. చోయిన్హా వెళ్తూ ఉంటే వీళ్ళ అన్నయ్య వెనక నుంచి వచ్చి అటాక్ చేస్తాడు. అయితే ఇంతలోపే టాల్బో అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళ అన్నయ్యను తోసేస్తాడు. వీళ్ళిద్దరూ కొంచెం గొడవ పడుతూ ఉంటారు అక్కడ. అప్పుడు తను చెప్తాడు, నేను ఎవరో కాదు నీ తమ్ముడు హామియోని అని చెప్పి. వాళ్ళ అన్నయ్య అస్సలు నమ్మడు. నా తమ్ముడు ఎప్పుడు చనిపోయాడు అంటాడు. అప్పుడు టాల్బో వాళ్ళ చిన్నప్పటి విషయాలను చెప్తాడు. చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. నేను చనిపోలేదు, ఆ రోజు నీళ్ళల్లో కొట్టుకుపోయాను, ఒకరికి దొరికాను, ఎందుకు మన జీవితం ఇలా అయిపోయింది, మనం ఎందుకు విడిపోయామని చాలా ఏడుస్తూ ఉంటాడు వాళ్ళ అన్నయ్యని పట్టుకొని. అప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా చాలా ఏడుస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటారు. అక్కడ ఫుడ్ని వాళ్ళ అన్నయ్య చాలా ప్రేమగా ఇది తింటావా అది తింటావా అని తనకి ఇస్తూ ఉంటాడు. దాన్ని చూసి టాల్బోకి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. అయితే తను అడుగుతాడు, నువ్వు ఎలా బతికావని చెప్పి. నన్ను ఒక ఫ్యామిలీ కాపాడింది, అందుకే నేను బ్రతికాను, నాకు ఆ పేరు కూడా ఆయనే పెట్టారు, ఆయనకు నేనంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్తాడు చోయిన్హా వాళ్ళ తాతయ్య గురించి. నెక్స్ట్ వీళ్ళిద్దరు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు టాల్బో అంటాడు, నువ్వు ఎలా ఉన్నావని చెప్పి, నువ్వు ఇంకా ఆ విషయాలను మర్చిపోలేదా అని అంటూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య ఇవన్నీ మర్చిపోయే విషయాలా అని చెప్తూ ఉంటాడు. నువ్వు డాల్పోగానే ఉండడం మంచిది, నువ్వు ఎప్పటికీ హామియోగా మారకు, ఎందుకంటే నా తమ్ముడుగా ఉండటం నీకు చాలా ప్రమాదం, నేను 3 హత్యలు చేశానని చాలా ఏడుస్తూ ఉంటాడు పాపం. దీన్ని చూసి టాల్బో కూడా బాధపడతాడు. బంజో చోయిన్హా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. తన మెడ మీద చిన్న గాయమై ఉంటుంది. అయితే జేమియో నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా, నిన్నేమైనా బెదిరించాడా అని. అదంతా ఏం లేదు, నువ్వు దీని గురించి మాట్లాడుకో అని తను చెప్తుంది. అప్పుడు తను వెళ్తూ నేను టాల్బోని అడుగుతానని చెప్తూ ఉంటాడు. తను చాలా మొహం మీదనే, నువ్వు టాల్బో నీ విషయం గురించి అడిగితే అస్సలు బాగోదు, నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకని వార్నింగ్ ఇస్తుంది తనకి. బంజో కొంచెం హర్ట్ అవుతాడు. ఒక దగ్గరికి వెళ్ళి అందుకే వన్ సైడ్ లవ్ చేయకూడదు అని అనుకుంటూ ఉంటాడు. టాల్బో వాళ్ళ ఛానల్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు, ఏ రిపోర్టర్స్ ఏ న్యూస్ని కవర్ చేశారు అని. అప్పుడు టాల్బో ఏమో ఒక ఫైర్ స్టేషన్కి సంబంధించిన న్యూస్ రెడీ చేస్తాను అని చెప్తాడు. తర్వాత ఆయన చాలా ఎక్సైటింగ్గా, నేను జేమియోకి సంబంధించినటువంటి న్యూస్ని కవర్ చేస్తున్నా, అతను ఒక మర్డర్ చేశాడని అనుమానంగా ఉంది, ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కాల్ చేసిన నెంబర్స్లో తిన నెంబర్ కూడా ఉంది అని తను చెప్తూ ఉంటుంది. అప్పుడు టాల్బో చాలా టెన్షన్ అయిపోతాడు. టెన్షన్ అయ్యి ఆ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, మీరు ముందు ఈ న్యూస్ని కవర్ చేయమని నాకే అప్పచెప్పారు కదా, ఇప్పుడు కూడా నాకు అప్పచెప్పండి దీన్ని, ఆయన వద్దు అని చెప్తాడు. ఆ కెప్టెన్ ఫస్ట్ ఒప్పుకోడు అసలు. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను, నువ్వే న్యూస్ సరిగ్గా కవర్ చేయలేకపోయావు దీని మీద, సో అందుకే ఆయనకు అప్పచెప్పాను అని చెప్తాడు. అప్పుడు టాల్బో చెప్తాడు కదా, మా అన్నయ్య 3 హత్యలు చేస్తానని తనే నా ముందు ఒప్పుకున్నాడు, నేను ఆయనతో మాట్లాడాను అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ కూడా ఒప్పుకుంటాడు, ఈ న్యూస్ నువ్వే కవర్ చేయాలి అని చెప్పి. ఆయనను పిలిచి ఈ న్యూస్ టాల్బోకి అప్పచెప్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆయన చాలా కోపంగా టాల్బో మీద అరిచేస్తూ ఉంటుంది, నువ్వెందుకు నా న్యూస్ని నా స్టోరీని దొంగతనం చేస్తావు అని చాలా బాధపడుతూ ఉంటుంది. చోయిన్హా ఎన్నిసార్లు కాల్ చేసినా టాల్బో అస్సలు లిఫ్ట్ చేయడు. చాలా కోపం వచ్చి తాగుతూ ఉంటుంది ఒక దగ్గర కూర్చొని. పక్కకే ఆనా కూడా తాగుతూ ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇద్దరు తమ బాధలను చెప్పుకుంటారు. టాల్బో వాళ్ళ అన్నయ్య కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చి లోపలికి తీసుకొని వెళ్తాడు. అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి. దాన్ని చూసి నీకేమైనా కావాలా ఇందులో అని అడుగుతాడు. అప్పుడు టాల్బో చెప్తాడు, నువ్వు పోలీసులకి లొంగిపో, ఎందుకంటే ఇప్పటికే హత్యలు చేశావు, ఇంకా అస్సలు బాగోదు, నువ్వు లొంగిపోవడం మంచిదని తనకు చెప్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య అంటాడు కదా, నేను ఇంకా నా పగ తీర్చుకోవడం పూర్తి కాలేదు అని చెప్తూ ఉంటాడు. అయినా ఈ పగ అది ఇది కాదు, అసలు ఆ రోజు కనుక నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళి ఉండకపోయి ఉంటే అమ్మ చనిపోయేదే కాదు అంటాడు టాల్బో. అప్పుడు వాళ్ళ అన్నయ్య కోపంగా, నీకేం తెలుసు ఆ రోజు ఏం జరిగిందో, నాన్న గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది కాకుండా వేరే ఇంటర్వ్యూ వేయాలని చూసింది, కోపం వచ్చి తన మీదకి అటాక్ చేస్తాను, సో నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టింది ఆ రోజంతా, అందుకే మీ దగ్గరికి నేను రాలేకపోయానని చెప్తాడు. ఇంతవరకు ఈ విషయం టాల్బోకు తెలియదు కాబట్టి చాలా షాక్ అయిపోతాడు. బయటికి వెళ్ళిపోతాడు. ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నేను ఒకవేళ మా అన్నయ్య గురించి తెలుసుకొని ఉంటే తను ఇలా హత్యలు చేసేవాడు కాదు, నిజానికి మా అన్నయ్య ఇలా మారటానికి నేనే కారణం, నేను తన గురించి వెతకాల్సింది అని ఏడుస్తూ ఉంటాడు. చాలా బాధపడిపోతాడు ఆ టైంకి టాల్బో. చోయిన్హా తాకేసి అక్కడే పడిపోయి ఉంటుంది. బంజో అక్కడే ఉంటాడు కానీ కావాలని తీసుకొని వెళ్ళాడు, ఎందుకంటే ఇంతకుముందు తిట్టింది కాబట్టి తనని. టాల్బోకి కాల్ చేస్తాడు. టాల్బో అక్కడికి వచ్చి చోయిన్హాని ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ నాన్న నా కూతురు తాగిందా అని షాక్గా చూస్తూ ఉంటాడు. టాల్బో తనని రూమ్లో
పడుకోబెడతాడు, తన షూస్ కూడా తీస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తనని తిడుతూ ఉంటాడు, వాడి ముందు నా పరువు మొత్తం తీసేస్తావని చెప్పి చోయిన్హా మత్తులో ఏదో వాగుతూ ఉంటుంది. తెల్లవారిపోతుంది. వాళ్ళ నాన్న తనకు ఎదురుగా నిల్చొని తిడుతూ ఉంటాడు, కొంచెం కూడా బుద్ధి లేకుండా తాగేసి వచ్చావు అది ఇది అని. అప్పుడు చోయిన్హా మాత్రం ఏం పట్టించుకోదు వాటిని. టాల్బు తనకేదో చెప్పినట్టుగా గుర్తొస్తుంది, కానీ అదేంటో సరిగ్గా అస్సలు గుర్తురాదు. తన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నువ్వు నైట్ నాకేమైనా చెప్పవా అని చెప్పి. అప్పుడు తను నీకేం చెప్పలేదు అని చెప్పేస్తాడు. టాల్బు ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇందులోనే మీ అన్నయ్య బ్రతికుండగానే ఒక వ్యక్తిని కప్పేశాడు అని మెసేజ్ వస్తుంది. దీన్ని చూసి చాలా టెన్షన్ పడిపోయి వాళ్ళ అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. కార్ దిగి తన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమైంది అంత కంగారుగా ఉన్నావని. నాకు ఒక మెసేజ్ వచ్చింది చూడు అని. చంపినటువంటి పర్సన్ని ఇక్కడైనా నువ్వు పాతపెట్టిందని అడుగుతూ ఉంటాడు. ఇదంతా నీకు ఎవరు పంపారు అని అడుగుతాడు. తెలీదు, ఎవరో అన్నోన్ పర్సన్ పంపారు అని తను చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, నువ్వు పోలీసులకు వెంటనే లొంగిపో అని టాల్బు ఎంత చెప్తున్నా వాళ్ళ అన్నయ్య అస్సలు వినడు. వీళ్ళిద్దరి మధ్య కొంచెం గొడవ అక్కడ జరుగుతుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య తనని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చోయిన్హా టాల్బు ఏం చెప్పాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. తను తాగినటువంటి ఆ బార్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక అమ్మాయిని అడుగుతూ ఉంటుంది, నిన్న నన్ను ఎవరు తీసుకెళ్లారు, మేము ఎక్కడికి వెళ్ళామని చెప్పి. ఆ అమ్మాయి, ఒక అబ్బాయి మిమ్మల్ని తీసుకువెళ్ళాడు, మీరిద్దరు చాలాసేపు అక్కడ ఉన్నటువంటి ఆ బెంచ్ మీద కూర్చొని ఉన్నారు అని చెప్పింది. వెంటనే చోయిన్హా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడు తను ఏం చెప్పాడో కొద్దిగా గుర్తొస్తూ ఉంటుంది. యాక్చువల్లీ చోయిన్హాకి టాల్బు ఏం చెప్తాడంటే, నాకు మీ అమ్మ అంటే నిజంగానే పగ ఉంది. ఇప్పుడు జరిగేటువంటి ఈ వార్లో మీ అమ్మని నేనేం చేస్తానో నాకే తెలియదు. చాలా కోపంగా ఉన్నా, కానీ నిన్ను చూసి నేనేం చేయలేకపోతున్నాను, అందుకే నాకు బాధ వేస్తుంది అని తను చెప్తూ ఉంటాడు చోయిన్హాకి. అప్పుడు తాగిన మత్తులో చోయిన్హా ఉంటుంది కదా, అయితే నన్ను వదిలేసేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా తను గుర్తు చేసుకుంటూ చోయిన్హా చాలా ఏడుస్తూ ఉంటుంది అక్కడ. చోయిన్హా టాల్బు దగ్గరికి వెళ్ళి, నిన్న నువ్వు నాతో చెప్పిందంతా గుర్తొచ్చింది అని చెప్తూ ఉంటుంది. తనని బాధగా చూస్తూ ఉంటాడు. నువ్వు నన్ను వదిలేసి నేను నిన్ను వదిలేస్తాను, అప్పుడు మా అమ్మ మీద పగ నువ్వు ఖచ్చితంగా తీర్చుకోగలవు, నన్ను అసలు పట్టించుకోకు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తను అంటుంది, చూసావా నేను నిజంగా చెప్పాను, అందుకే నాకు ఎక్కిలి రావడం లేదు, నేను ఈ రోజు నుంచి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం తను చాలా బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. టాల్బు కూడా తనని అలాగే బాధగా చూస్తూ ఉంటాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి. నెక్స్ట్ చోయిన్హా వాళ్ళ అమ్మ టాల్బు వాళ్ళ అన్నయ్యను లైవ్ ఇంటర్వ్యూ చేయబోతుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దానికోసం సిద్ధమవుతూ ఉన్నారు. వాళ్ళ అమ్మ కూడా ఏమడగాలా అని రెడీ అయి కూర్చుంది. బంజు, చోయిన్హా వాళ్ళని చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ టాల్బు వాళ్ళ అన్నయ్య కూడా రెడీ అయ్యి ఉన్నాడు, అక్కడికి వచ్చి కూర్చుంటాడు. మరోవైపు టాల్బు వీళ్ళ అన్నయ్య ఎక్కడైతే ఒక వ్యక్తిని పూడ్చిపెట్టాడో అక్కడ ఉంటాడు. న్యూస్ కోసం అక్కడికి వెళ్ళి ఉంటాడు. పోలీసులు కూడా అక్కడ ఉంటారు, ఎందుకంటే ఈ న్యూస్ పోలీసులకి టాల్బుయే చెప్పి ఉంటాడు. టాల్బు తలుచుకుంటూ ఉంటాడు, ఎందుకంటే వీటిని పోలీసులకు అప్పచెప్పే ముందు తను వాళ్ళ అన్నయ్యను కలిసి ఉంటాడు. వాళ్ళ అన్నయ్య తనకు చెప్తాడు కదా, నేను పోలీసులకి లొంగిపోతాను, మొత్తం హత్యలు చేశాననే సంగతి కూడా వాళ్ళందరికీ చెప్పేస్తాను, నేనే ఒప్పుకుంటాను లైవ్లో, కానీ నేను లైవ్ ఖచ్చితంగా చేస్తాను ఆ చావోకేతో, నేను నా పగని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను, నా పగని నువ్వే తీర్చుకోవాలని చెప్తాడు ఫోన్లో. అప్పుడు టాల్బు చాలా బాధపడుతూ ఉంటాడు, వాళ్ళ అన్నయ్య జైలుకి వెళ్తాడని చెప్పి. ఇలా తలుచుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూ దగ్గర ఓపెన్ అవుతుంది. వాళ్ళ అమ్మ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడే ఇక్కడితో ఈ 11th ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.